గాయ్స్ ఈ రోజు అయితే రాఫ్టింగ్ అయితే వెళ్తున్నాము. రిషికేష్ లో ఉన్నది. మేమైతే టోటల్ 9 కిలోమీటర్ అయితే రాఫ్టింగ్ చేయబోతున్నాము. మొత్తం 9 మంది గ్యాంగ్ అయితే ఉన్నాము. 9 మంది అయితే రాఫ్టింగ్ చేస్తున్నాము రిషికేష్ లో. ఎట్లా ఉంటదేమో మా వాడికి అజయ్ గారికి ఒకటికే ఉన్నది ఎక్స్పీరియన్స్. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం రాఫ్టింగ్ కి. ఎట్లా ఏమవుతుందో తెలియదు. మీ అందరు తెలుసా రాఫ్టింగ్ అంటే? ఒకసారి కామెంట్ చేయండి. గాయ్స్ శివాపూరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి అయితే రిషికేష్ 9 కిలోమీటర్. మేమైతే రాఫ్టింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మాకైతే ఇన్స్ట్రక్షన్ చెప్తాడు, మేమైతే అది మొత్తం పాటించాలి. సో ఇగో మా గ్రూప్ మెంబర్ అందరూ హాయ్ బోలో. ఆర్ యు ఎక్సైటెడ్? హాయ్ సర్ ఎందో नाम बताओ. हेलो गाइस, फुल मस्ती करेंगे, फुल एंजॉय करेंगे. 9 किलोमीटर बचेंगे, अगर नहीं मरेंगे हमारे को तो नहीं पता. बस एंजॉय करने का हमारा జాకెట్ అయితే ఇచ్చిండ్రు. జాకెట్ అయితే వేసుకున్నాము. సో మా వాళ్ళందరూ అయితే వేసుకుంటున్నారు జాకెట్. అదిగో చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నాము 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళడానికి. సో మా గ్యాంగ్ మొత్తం అయితే కేదార్నాథ్ నుంచి అయితే యమునోత్రి నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఈ రోజు కూడా మా దోస్త్ అయితే కట్ కాలేదు. సో ఈ రోజు కూడా రిషికేష్ లో ఎంజాయ్ చేసుడే. చాలా బాగున్నా వెళ్దామా? కిందకైతే తీసుకెళ్తున్నాడు. మేము అందరూ అయితే రెడీ అయినాము. గ్రూప్ మెంబర్ మొత్తం 9 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంత స్పీడ్ తీసుకెళ్తున్నాడు. राइट चलना, लेफ्ट मत जाना, उधर खाई है. बोर्ड वाले को दिखाई नहीं देता, अपना पैर देख के चलता है. ठीक है, ऐसे नहीं कि उधर लेफ्ट साइड से ले गए, धक्का लगे खाई में जाओगे. नीचे जाके सामान मत छोड़ना, अपने साथ रहना, पानी में मत उतरना. चलो आप नीचे. మేమైతే బయలుదేరుతున్నాము కిందకైతే. సో అందరు అయితే రాఫ్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే 9 కిలోమీటర్ టోటల్ అయితే రాఫ్టింగ్. సో డ్రీమ్ అడ్వెంచర్. సో మేము రెడీ అయినాము, కిందకి వెళ్తున్నాము. ఇగో శ్రీకాంత్ మావాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు వాటర్ అంటే మావాడికి పడదట, చాలా భయంగా అయితే ఉంటాడు. ఆయన అడ్వెంచర్ చేద్దామని అయితే వస్తున్నాడు. నీ గట్స్ కి మాకైతే ఎవరికి స్విమ్మింగ్ బరాబర్ అయితే రాదు. సో మమ్మల్ని సేవ్ అయితే గీ జాకెట్ చేస్తుంది. గీ జాకెట్ పైన మాకు నమ్మకం, మేము బతుకుతామని. లేదంటే ఏంటి వెళ్ళిపోతాం మాకు తెలియదు. సో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. మేము పెద్ద రిస్క్. మా వాళ్ళు మొత్తం అయితే 9 మంది ఉన్నాము. యమునోత్రి నుంచి అయితే స్టార్ట్ అయినాము. శారదాం కూడా మధ్యలోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా రాఫ్టింగ్ కూడా మేము కలిసి చేస్తున్నాము. సో మొత్తం అయితే 9 మంది. Guys, how's the Josh? How's the Josh? क्या करने वाले? राफ्टिंग करने वाले. నది దగ్గర అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే పడవ లోపల అయితే ఎక్కేసి వెళ్ళాలి. ఇదైతే కథ. సో చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నాము అందరం. అయితే చిన్నగా అయితే భయం కూడా వేస్తుంది, ఏమవుతుందని. మా వాళ్ళు అందరూ ఉన్నారు. సో చూడాలి 9 కిలోమీటర్స్. ఒక పడవ అయితే 2 అయితే వెళ్తుంది. మంది మాత్రం అసలు వేరే లెవెల్లో ఉన్నారు. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. తెలియదు బ్రో. मेरा नाम सुधीर है, भैया का नाम अमित है. ठीक है, अपने बोट के, दूसरी बोट के सूरज है और तीसरे आशीष. ठीक है ना, हम तीनों एक साथ चलेंगे. ठीक है, ये आपका स्टार्टिंग पॉइंट है ब्रह्मपुरी, फिनिशिंग पॉइंट होगा लक्ष्मण झूला, मेरा आपका राम झूला. ठीक है, ये बोट है, ये बोट का फ्रंट साइड है, वो बैक साइड है. ठीक है, ये राइट है, ये लेफ्ट. ये ग्राउंड फ्लोर एंड 4 करोड़ स्टीप. Guys, how's the Josh? How's the Josh? रावली बोलेंगे गंगे मैया की जय, हर हर महादेव. चलाओ फॉरवर्ड, एक साथ खींच के लो, एक रिदम में सभी लोग. बॉडी मूवमेंट. ओके, चिली मिली धूम धड़क्का, चिली मिली धूम धड़क्का. गो गो गो. शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय, गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय, गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय. सो में
लेना फिर। बिल्कुल बिल्कुल जाओ भतीजे जाओ, जाओ भतीजे जाओ। मेरे को तैरने नहीं आता। कोई बात नहीं, मजे करो यार, जाओ। उस बोट पे मत कूदना। अरे जाओ भतीजे जाओ। वीडियो बंद करने वाला जाएगा। क्यों हाथी के पैर के नीचे आ रहे हो? पूजा पूजा भाई पूजा। अरे क्या इंसान है बाबा। హలో గైస్, రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9 కిలోమీటర్కి రాఫ్టింగ్ వేసినాము. ఫుల్ అంటే ఫుల్ మజా వచ్చింది. సో ఈ మొత్తం అయితే మా గ్రూప్ క్యాండిడేట్ అన్న హాయ్ బోలో. అయితేనే మా పైలట్ మాకైతే రక్షించి మంచిగా తీసుకొచ్చిండు ఈ అన్న ఇదే. సో ఇదే అయితే కథ. మజా వచ్చిందా రాఫ్టింగ్ వీడియో చేసి అయితే చెప్పండి ఓకేనా గైస్. అది కనిపిస్తున్నది రామ్ జూలా, ఇక్కడ కనిపిస్తున్నది జానకి జూలా అంటారు. ఇక్కడ చాలా ఫేమస్. రిషికేశ్ అంటే మంచి టూరిస్ట్ ప్లేసు ఫ్రెండ్స్. ఇదే గంగా నది. మేమైతే దీంట్లో అయితే రాఫ్టింగ్ చేసినాము. గంగా నది అయితే ఇదే. సో మనకైతే గంగోత్రి నుంచి అయితే వస్తుంది గంగా నది. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈ మొత్తం రాఫ్టింగ్ చేసి అయితే వస్తున్నారు. ఎండింగ్ పాయింట్ ఈడే ఉంటుంది. మన స్టార్టింగ్ 36 కిలోమీటర్ నుంచి ఫస్ట్ అయితే ఉన్నది. మేమైతే 9 కిలోమీటర్ చేసినాము. అయితే ఏమో వాటర్ తీసుకుంటారు. మ్యాగీ వాటర్ ఉంటుంది. ఇట్లాంటి అన్నలు ఉంటారు. పైసలు ఇచ్చారు అంతే, సరిపోతుంది అంతే బాస్.